Please do subscribe to Prajabheri News Channel. మీడియా మిత్రులకి నమస్కారం. జైవి నేడు ధర్మ సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఆమూర్ ప్రాంతంలోని ఆచార్య కుండ లక్ష్మణ్ బాపూజీ గారి 109వ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్వరాష్ట్రాన్ని కోరుకొని రాష్ట్రంలో స్వరాజ్యాన్ని నిర్మించుకోవడానికి పోరాటం చేసేటువంటి గొప్ప వ్యక్తులలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలంతా కూడా చైతన్యమై ఐక్యమై కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కోరుకున్నటువంటి స్వరాజ్యాన్ని నిర్మించుకొని ఆ స్వరాజ్యంలో ప్రజలంతా కూడా ప్రజలందరూ పెట్టాలని చెప్పి, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కోరుకున్నటువంటి ఉచిత విద్యా వైద్యం ఉపాధి ప్రజలందరికీ సమానంగా పంచే వరకు ధర్మ సమాజ్ పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా ఆ మహనీయుల యొక్క అడుగుజాడల్లో నడతామని చెప్పి తెలియజేస్తూ నేటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జైవి. అందరికీ నమస్తే. జైవి. ఈరోజు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ మరియు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ 90% మంది ప్రజలందరూ విద్య వైద్యం ఉపాధి మరి ఫ్రీగా అందించాలా, అందరూ 90% మంది ప్రజలు ఈ యొక్క పరిపాలనలో మరి పెద్ద ఎత్తున పాల్గొని ఈ పరిపాలనలో అగ్రగామిగా నిలవాలా అని చెప్పేసి కలలు కన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ కళలను నిజం చేయడానికి ఈరోజు తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీ ఆయన అడుగుజాడల్లో నడుస్తుందనడానికి నిదర్శనం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ తెలంగాణ వ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను ఆలోచనలను మరి సమాజానికి పరిచయం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ అర్థం చేసుకొని బీసీ ఎస్సీ ఎస్టీల 90% మంది ఈ యొక్క స్వరాజ్యాన్ని నిర్మించడానికై అందరూ ధర్మ సమాజ్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఈ యొక్క 90% మంది రాజ్యాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని చెప్పేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మనమంతా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై భీమ్.